చెవిలో హోరు అంటే ఇది చిన్నపిల్లల్లో సహజంగా చూడం మనం. ఎక్కువ మంది ఈ ఈ సమస్యతో మన దగ్గరికి వచ్చేవాళ్ళు మధ్య వయసు వాళ్ళు, అలాగే పెద్ద పెద్ద వయసు ఉన్నవాళ్ళు, అంటే వృద్ధాప్యం వచ్చేసరికి ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ చెవిలో హోరుకి రకరకాల కారణాలు ఉంటాయి. అంటే అది ఏజ్ని బట్టి మనము నిర్ణయిస్తామన్నమాట. అంటే ఫస్ట్ ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, మీకు చెవిలో అనేది ఒక లైట్ వేసి ఇయర్ డ్రమ్ము, ఇయర్ కెనాలు అవన్నీ ఎలా ఉన్నాయి, బాగానే ఉన్నాయా లేదా అని చెప్పి చూస్తారనమాట. ఆ తర్వాత అవసరమైతే ఆడియోమెట్రీ అని ఉంటుంది, అంటే హియరింగ్ టెస్ట్ అనమాట. చేసి అందులో చెవిలో హోరుకి ఎందుకు వస్తుంది అనేది కొంతవరకు చెప్పగలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఈ చెవి హోరుకు వచ్చే సమస్యల్లో ఎక్కువ శాతం మనకి వినికిడి యొక్క నరం వీక్ అవ్వడం వల్ల వస్తాయి. సో ఇది మనకు 100కి 90 మందికి ఇదే కారణం ఉంటుందన్నమాట. కానీ అలాగని చెప్పి ఇలా వచ్చిన వాళ్ళందరినీ అదే అని మనం పూర్తిగా అనుకోవడానికి లేదు. అందుకని ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది ఏమేమి కారణాల వల్ల రావచ్చు అంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, సింపుల్గా బయట ఇయర్ కెనాల్లో వ్యాక్స్ ఉందనుకోండి, దానివల్ల కూడా కొంతమందికి ఏదో ఎయిర్ ఎస్కేప్ అయినట్టు వచ్చి కొంతమందికి ఈమని శబ్దం వస్తుందని కంప్లైంట్ చేస్తారు. దానికి సింపుల్గా ఇయర్ క్లీన్ చేస్తే సరిపోతుంది. కానీ ఇయర్ ఏం బాగుంది, బయట ఇయర్ కెనాల్ క్లీన్గా ఉంది, అప్పుడు కూడా చెవిలో హోరు రావచ్చు. అప్పుడు ఎందుకు వస్తుంది, ఒక్కొక్కసారి ముక్కు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, మనకు అందుకే చూడండి చాలామంది జలుబు చేసినప్పుడు ముక్కు బ్లాక్ అయిందండి, నేను ఇలాగ చెవులు నాకు బ్లాక్ అయినట్టు దిబ్బడు పట్టినట్టు ఉన్నాయి, చెవిలో ఈమన్ సౌండ్ వస్తుందని చెప్పి జలుబు చేసినప్పుడు చెప్తారు. సో ఇది కూడా టెంపరీ ప్రాబ్లం. అంటే జలుబు తగ్గంగానే మోస్ట్లీ అది తగ్గిపోతుంది. లేదా ముక్కు లోపల అంటే ముక్కు దూలం వంకర కానీ, లేదంటే కండల సైజు పెరగడం కానీ, కొన్ని ముక్కు లోపల ఎలర్జీకి సంబంధించిన ఇబ్బందులు అలాంటివి ఎక్కువ కాలం పాటు కొనసాగుతున్నాయి అనుకోండి ముక్కులో, అప్పుడు చెవికి కూడా ఈ హోరు అనేది ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంటుంది. దానికి ఏం చేయాలి, ముక్కుకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే చెవి హోరు తగ్గుతుంది. సో ఇలాగా ఏదైతే కారణం ఉందో మనకి, ఆ కారణం ద్వారా చెవి హోరుని మనము చూసుకోవాలన్నమాట. కొంతమంది పెద్దవాళ్ళలో ఏమవుతుంది, ఈ నరం వీక్ అవుతుంది. దానికి 100కి 90% మనము అంటే ఎక్కువ మెడిసిన్స్ ద్వారా వాడడం వల్ల పెద్ద సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్మెంట్ ఉండదు. వాళ్ళు ఏంటంటే వినికిడి లోపం ఉంటే కనుక దానికి సరైన మెషిన్ని చూసుకొని వినికిడి మెషిన్ని వాడుకుంటూ ఉంటే హీరింగ్ ఎయిడ్స్ అంటారనమాట. ఈ హీరింగ్ ఎయిడ్స్ వాడుకుంటే కొంతమందికి సౌండ్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఏ కారణం మనకి ఇంకే ప్రాబ్లం లేదు, చెవిలో హోరు తప్ప, అంటే బ్రెయిన్ అంతా నార్మల్గా ఉంది, బ్రెయిన్ నుంచి చెవికి వచ్చే నరం బాగుంది, చెవి బాగుంది, ఇవన్నీ బాగున్నాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనకు ఏం భయం లేదు అని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చి దానిని ఇగ్నోర్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. అంటే వాళ్ళంతటి వాళ్ళు ఇది పెద్ద సమస్య కాదు, దీంట్లో మనం భయపడాల్సిందేం లేదని చెప్పి దాన్ని వాళ్ళు సమాధానపరచుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగా రకరకాల కారణాల వల్ల చెవిలో హోరు రావచ్చు. ఇంకా వేరే కారణాలు ఉంటాయి, కానీ వాటన్నిటికీ కూడా మనం ఏంటంటే ముందు ఒకసారి ఈ బేసిక్గా ఈ బ్రెయిన్ నుంచి చెవి ఇయర్ కెనాల్ వరకు, బయట చెవి వరకు మొత్తం అంతా బాగుందా లేదా, ఎక్కడ ప్రాబ్లం ఉంది అనే దాన్ని బట్టి ఏం చేయాలనేది ఆధారపడుతుంది. ఈ చెవిలో హోరు 100కి 90% మనం పెద్దవాళ్ళలోనే చూస్తామండి. అది కనీసం 30-40 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళలోనే చూస్తాము. లేదు ఈ యంగ్ ఏజ్లో కొంతమంది బాగా నాయిస్ ఎక్స్పోజర్కి ఎక్కువగా ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళు పనిచేసే వాతావరణంలో ఎక్కువగా సౌండ్స్ ఉన్నాయనుకోండి, లేదా ఇప్పుడు డీజేలో పనిచేస్తూ ఉంటారు కొంతమంది, లేదా ఈ ఎక్కువ పబ్స్కి దీనికి, లేకపోతే ఏదైనా అంటే మ్యూజిక్ సిస్టమ్స్ ఎక్కువగా ఉన్న చోట ఈ సౌండ్స్ ఎక్కువ పెడతారు కదా, ఈ సౌండ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సౌండ్ వల్ల ఒక్కొక్కసారి డ్యామేజ్ అయ్యి కూడా సౌండ్ రావచ్చు. కానీ దీనికన్నా కూడా వయసు రీత్యా నరం వీక్ అయ్యి చెవిలో సౌండ్ రావడం అనేది చాలా కామను. రెండోది ఎలర్జీల వల్ల ముక్కు ప్రాబ్లం వచ్చి దానివలన చెవిలో సౌండ్ రావడం అనేది కామన్గా ఇంకొక కారణం. మూడోది నాయిస్ ఎక్స్పోజర్, సౌండ్ పొల్యూషన్, అంటే రిపీటెడ్గా సౌండ్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల నరం వీక్ అయ్యి దాని ద్వారా చెవిలో హోరు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతవరకు ఉంటుందండి, అంటే థియరిటికల్గా కన్ఫర్మ్డ్ ప్రూఫ్ అయితే లేదు, కానీ అబ్జర్వేషన్లో చూస్తే చాలామంది మేము గమనించిన వాళ్ళలో, డే టు డే ప్రాక్టీస్లో ఎక్కువ మంది కంప్లైంట్స్ చెప్పే వాళ్ళలో చాలామందికి కోయిన్సిడెంటల్గా ఈ ఇయర్ బడ్స్ అంటే దీనికోసం పెట్టుకుంటుంటారనమాట, ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడే వాళ్ళకి వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. అది కూడా ఏంటంటే మీరు సాధ్యమైనంత వరకు ఒక టైం లిమిట్ పెట్టుకుని దాని రకంగా వాడుకుంటే మంచిది. ఒక 10 minutes 15 minutes వాడిన తర్వాత ఒక 10 నిమిషాలు హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోవటం, అంతే తప్ప కంటిన్యూస్గా రోజంతా వాడుకుంటూ ఉంటే అలాంటి వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది.